వయసులోనే కత్తిపట్టి యుద్ధం చేసిన వీరుడు, యుద్ధంలో ఎత్తుకు పై ఎత్తు వేయడంలో ధీరుడు, తన రాజ్యంలో ప్రజలకు కష్టాలు రాకుండా చేసి మహిళల క్షేమాన్ని కోరిన మహానుభావుడు. ఇంతకీ అతనెవరు? అతడు చేసిన యుద్ధాలేమిటి? ప్రజల శ్రేయస్సు కోరిన ఇతని మరణ రహస్యం ఏమిటో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే. కానీ అంతకంటే ముందు ఇలాంటి మరిన్ని విశేషాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా మనం శివాజీ యొక్క బాల్యం గురించి తెలుసుకుందాం. శివాజీ క్రీస్తు పూర్వం ఫిబ్రవరి 19, 1630వ సంవత్సరం పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర గల శివనేరి కోటలో జన్మించాడు. శివాజీ తండ్రి హాజీ, తల్లి జిజియాబాయికి సాంబాజీ తర్వాత పుట్టిన కొడుకులు అందరూ చనిపోతుండగా ఆమె శివయ్ అంటే పార్వతీదేవిని పూజించింది. అప్పుడు కలిగిన సంతానం శివాజీ. అందుకు గుర్తుగా శివయ్ పేరు ఇతనికి పెట్టింది. శివాజీ తండ్రి అయిన షహాజీ బీజాపూర్, అహ్మదానగర్ మరియు గోల్కొండలకు సైనికులను సప్లై చేసేవాడు. ఇందుకు ప్రతిఫలంగా ఇతనికి పూణే జాగీరు ఇచ్చారు. శివాజీకి 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు షహాజీ బీజాపూర్ సుల్తాన్ దగ్గర పనిచేసేందుకు బెంగళూరు సమీపంలో ఉన్న జాగీర్కు వెళ్ళాడు. శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమిపైన ప్రజలపైన ప్రేమ కలిగేటట్లు విద్యాబుద్ధులు నేర్పింది. చిన్నప్పటి నుండి భారత రామాయణం గాథలు చెప్పేది. శివాజీ సహనం, స్త్రీల పట్ల గౌరవం తన తల్లి వద్దనే నేర్చుకున్నాడు. తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆనతి కాలంలో శివాజీ యుద్ధ తంత్రాలతో ప్రావీణ్యుడయ్యాడు. సకల విద్యలు తెలుసుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలు మొదలుపెట్టాడు. 17 ఏళ్ల వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. మరో 3 సంవత్సరాలలో కొండన, రాజ్గఢ్ కోటలను సొంతం చేసుకుని పూణే ప్రాంతాన్ని అంతటిని తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. శివాజీ చేసిన యుద్ధాలలో ముఖ్యమైనవి ప్రతాప్గఢ్ యుద్ధం, కొల్హాపూర్ యుద్ధం, పవన్కిన్ యుద్ధం, సూరత్ యుద్ధం, ఆగ్రా యుద్ధం, సింహగఢ్ యుద్ధం. శివాజీ భవానీదేవి భక్తుడు. శివాజీ తన సామ్రాజ్యంలోని అన్ని మతాలు సమానంగా చూసేవాడు. కేవలం గుళ్ళు మాత్రమే కాకుండా ఎన్నో మసీదులు కూడా కట్టించాడు. సుదీర్ఘ యుద్ధ కాలంలో లెక్కలేని యుద్ధాలు చేసినా ఎన్నడూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదు. యుద్ధంలో ఓడిపోయిన శత్రు రాజ్యంలో ఉన్న యుద్ధం చేయలేని వారిని, స్త్రీలకు, పసివారికి సహాయం చేసేవాడు. మరణించే నాటికి 300 కోటలు శివాజీ ఆధీనంలో ఉండేవి. జూన్ 6, 1674లో రాయ్గఢ్ కోటలో పెద్ద పట్టణాల మధ్య శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అనే బిరుదును ప్రదానం చేశారు. 27 ఏళ్ల పాటు యుద్ధాలలో గడిపి హిందూ రాజాలకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ 3 వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680న మధ్యాహ్నం 12 గంటలకు రాయ్గఢ్ కోటలో మరణించాడు. శివాజీ పెద్ద కొడుకైన సంభాజీ రాజ్యాన్ని చేపట్టి మొఘలాలను సమర్థవంతంగా ఎదుర్కొని పరిపాలించాడు. వీరుడు, మహానుభావుడు, భారతమాత ముద్దు బిడ్డ అయిన ఛత్రపతి శివాజీ యొక్క విజయాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.